హాయ్ అండి. ప్రతి పండగకి మనం ఎక్కువగా పూర్ణాలు, వడలు చేసుకుంటూ ఉంటాం కదా! వాటిలో పూర్ణాలైతే ఎక్కువగా నూనెలో పడిపోతుంటది. లోపల పెట్టిన స్టఫింగ్ అని చెప్పేసి చాలా ఇబ్బంది పడుతుంటాం. అవి వేసుకోవడానికి అసలు కుదరవని చెప్పేసి అవైతే ఎలా చేయాలంటే ఇప్పుడు ఒక గ్లాస్ మినపప్పు, గ్లాస్‌తో బియ్యం కూడా పోసుకోవాలి. అవి నానిపోయిన తర్వాత మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలి. మినపప్పు మిక్సీ చేసినప్పుడు వాటర్ ఎక్కువ పోయొద్దు. చూసుకొని బోండాల టైప్‌లో ఉండేలాగా పిండిని అయితే మిక్సీ చేసి పెట్టుకోవాలి. పూర్ణం స్టఫింగ్ అయితేనేమో పచ్చెనపప్పుని ఉడకబెట్టుకోవాలి ఒక 5 విజిల్స్ వచ్చే వరకు. వాటిని వాటర్ ఉంటే వాటర్ అంతా వంపేసి ఫ్యాన్ కింద పెట్టుకుంటే అవంతా ఊడిని పొడి పొడిగా అయిపోతాయి. మిక్సీ వేసామంటే అలా పొడి పొడిగా వస్తుంది పిండి. ఇంకా పచ్చెనపప్పు పిండిలోకి బెల్లం తురుముకుని కలుపుకోవాలి. ఇంకా యాలకుల పొడి కూడా వేసుకుని ఆ లడ్డులాగా చేసుకుని పక్క పెట్టేసుకుని ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ పిండిలో అయితే మినపపిండిలో అయితే వీటిని వేసేసి వాళ్ళు చేస్తుంటారు కదా అలా పూర్ణాలు చేతితో వేసేస్తుంటారు కదా. నాకైతే చేతి నిండా పిండి అయిపోయి మళ్ళీ అయిపోగానే ఏంగా చేతులు కడుక్కోవడం మళ్ళీ వేయటం అంతా ఎందుకని చెప్పి స్పూన్ పెట్టేసుకున్నాను. స్పూన్ తో అయితే చాలా ఈజీగా సింపుల్ గా వేసేయచ్చు. ఒక గ్లాస్ మినపప్పు ఒక గ్లాస్ బియ్యం సమానంగా తీసుకున్నాం కదా. ఇంకా అందులోకి ఒకటి కూడా అంటుకుపోవు అనమాట. ఇంకా మైదా పిండి ఏమి వాడిన అవసరం లేదు. మీ ఇష్టం ఇలా పోసినా కూడా మాకు అంటుకుపోతుంటే లోపల స్టఫింగ్ అంతా బయటకు వచ్చేస్తుంది ఆయిల్ అన్నప్పుడు ఒక స్పూన్ మైదా పిండి అయితే కలుపుకోండి మీ వీలుని బట్టి. నాకు తెలిసి ఏ మైదా పిండి కూడా అవసరం లేదు. చూసారు కదా నేను వెంటనే వేసినా కూడా అవేం అంటుకుపోలేదు. చాలా మంచిగా కాలినాయి ఒకదానికి ఒకటి అసలు ఏమి బయటకు కూడా రాలేదు ఆ లోపల స్టఫింగ్ పిండి అయితే. అందరికి నచ్చినట్టయితే లైక్ అండ్ ఫాలో ఒక కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.